సమరం భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది వ్యాపారవేత్తల జీవితాలను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు సంజీవ్ బిఖ్చందానీ జీవిత గాథ గురించి తెలుసుకుందాం. మనమందరం చాలా వరకు నెల జీతం కోసం ఉద్యోగం కోసం వెతుకుతుంటాం. కానీ సంజీవ్ అలా కాదు. తాను నెల జీత ఉద్యోగిని కావాలనుకోలేదు. నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం తనకు కావాలనుకున్నాడు. అందుకే తన కొలువును జాబ్ సెర్చ్ సైట్లలో వెతుక్కోలేదు. తనే ఉద్యోగాలను చూపించే మార్గదర్శిగా ఎదిగాడు. వ్యక్తుల అవసరాలనే అవకాశాలుగా మార్చుకున్నాడు. ఉద్యోగ అన్వేషణకు నౌకరీ, పెళ్లిళ్లకు జీవన్సాథీ, ఇంటి వాళ్ళయ్యేందుకు 99 ఏకర్స్ వంటి వెబ్సైట్లను నిర్వహిస్తూ 1000 కోట్ల కుబేరుడయ్యాడు. తండ్రి వైద్యుడు, బంధువులంతా డాక్టర్లు, ఇంజనీర్లే. అన్నయ్య కూడా ఐఐటి, ఐఐఎంలలో చదివి స్టాన్ఫర్డ్లో పిహెచ్డి చేశాడు. తన చుట్టూ ఇంతమంది పెద్ద చదువులు చదివిన వారు ఉన్నప్పటికీ సంజీవ్ బిఖ్చందానీ ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ కొలంబస్ పాఠశాలలో చదివాడు. ఐఐటి ప్రవేశ పరీక్ష రాశాడు. ఊరించే ర్యాంక్ ఏమీ రాలేదు. ఏరోనాటికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో సీటు కలగానే మిగిలిపోయింది. అదే సమయంలో తనకు వర్ణదృష్టి లోపం ఉందని తేలడంతో మరింత కుమిలిపోయాడు. చేసేది లేక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మామూలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఎంబీఏ కూడా చేద్దామనుకున్నాడు. కానీ డిగ్రీ పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అప్పుడు ఎంబీఏ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు అన్నయ్య. 1985లో లింటాస్ అనే అడ్వర్టైజింగ్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. పగలంతా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్లో ఓనమాలు దిద్ది గుణింతాలు నేర్చుకుంటూ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా కొలువు. రాత్రి ఎంబీఏ ప్రవేశ పరీక్ష కోసం చదువు. 3 ఏళ్ళయ్యాక క్యాట్ రాశాడు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో సీట్ వచ్చింది. ఐఐఎం క్యాంపస్ సంజీవ్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఒకవైపు చదువుతూనే మరోవైపు ప్లేస్మెంట్ కోఆర్డినేటర్గా పనిచేసేవాడు. క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం వచ్చే వివిధ కంపెనీల ఉన్నతోద్యోగుల అవసరాలన్నీ తనే దగ్గరుండి చూసేవాడు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారే కానీ మంచి కంపెనీని ఎంచుకునే సమయం, అవకాశం అభ్యర్థులకు ఉండటం లేదు. ఏ సంస్థ ఎంత జీవితం ఇస్తుందో హెచ్ఆర్ ఉద్యోగులకు కూడా అవగాహన ఉండటం లేదు. ఈ లోపాన్ని గ్రహించాడు సంజీవ్. ఐఐఎంలో చదువు పూర్తవుతూనే హార్లిక్స్లో మంచి కొలువు వచ్చింది. దీంతో ముంబైకి మకం మార్చాడు. ఆ కంపెనీలో సంజీవ్ బ్రాండ్ మేనేజర్. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు. ఉద్యోగాల భర్తీ సమాచారం తెలుసుకునేందుకు ల్యాండ్లైన్కే ఫోన్లు చేసేవారు. ప్లేస్మెంట్ కంపెనీల ప్రతినిధులు అందరూ ఇబ్బంది పడుతూ గొణుగుతూ మాట్లాడేవారు. ఆంగ్ల పత్రికల్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలను కొందరు ఉద్యోగులు చదివి వినిపించేవారు. ఇవన్నీ చూస్తుంటే ఉద్యోగ అన్వేషణ, నియామక ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదో సంజీవ్కి బాగా అర్థమైంది. ఒకే తరహా కంపెనీల్లో ఒకే అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థుల జీతభత్యాల్లో కూడా వ్యత్యాసాలను గమనించాడు. వీటన్నిటినీ సరిదిద్దే పనేదో చెయ్యాలని అనుకున్నాడు. హార్లిక్స్కు గుడ్ బై చెప్పి సొంతూరు ఢిల్లీకి బయలుదేరాడు సంజీవ్. ఆ తరువాతే ఆ యువకుడి జీవితంలో మలుపులు మొదలయ్యాయి. తండ్రి ప్రభుత్వ వైద్యుడు, తక్కువ జీతం. ఆయన కంటే అవినీతికి పాల్పడే గుమస్తానే ఎక్కువ సంపాదిస్తున్నాడు. నిజాయితీ పరులు పేదవాళ్లుగానే మిగిలిపోవలసిందేనా? ఇవన్నీ చూశాక సర్కారు నౌకరీ వద్దనుకున్నాడు. కంపెనీకి యజమాని కావాలి తప్ప ఉద్యోగి కాకూడదనుకున్నాడు. తండ్రికి కార్ల గ్యారేజీ ఉండేది. అందులో ఓ మూలన కుర్చీ వేసుకుని కూర్చునేవాడు. అదొక చిన్న కంపెనీ అన్నమాట. పేరు ఇన్ఫో ఎడ్జ్. నెల గడిచాక ఇదిగో అద్దె అంటూ 800 రూపాయలు తండ్రి చేతిలో పెట్టాడు. సంజీవ్ వాలకం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. నాకు నేనుగా ఎదగాలనుకుంటున్నా, ప్రతి ఖర్చు నాదే అయ్యుండాలి, అందుకే మీకు అద్దె ఇస్తున్నాను అన్నాడు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మేనేజ్మెంట్ విద్యాలయాలు, పారిశ్రామిక సమూహాలు, ఆఫీస్ కాంప్లెక్స్లు, ఇలా ఎక్కడ నియామక ప్రక్రియలు జరిగినా వాలిపోయేవాడు. ఐఐఎం పూర్వ విద్యార్థి అనగానే మంచి మర్యాద లభించేది. హెచ్ఆర్ ఉద్యోగులు అభ్యర్థులతో మాట్లాడి
జీతాల వివరాలు సేకరించేవాడు. పెద్దదా చిన్నదా అనే తేడా లేదు. అన్ని కంపెనీల ఉద్యోగుల వేతన సమాచారాన్నంతా క్రోడీకరించడమే అతడి పని. ఉద్యోగుల అర్హత, అనుభవం, రంగం, జీతం ఇలా అదొక చక్కటి డేటాబేస్ అయ్యింది. దీన్ని తీసుకువెళ్ళి బహుళజాతి సంస్థల హెచ్ఆర్ విభాగాలకు అమ్మేవాడు. అప్పటి వరకు కంపెనీల హెచ్ఆర్ విభాగాలు ఇలాంటి శాలరీ సర్వే నివేదికలను చూడకపోవడంతో కొత్తగా అనిపించి కొనేవాళ్ళు. అదే సమయంలో ప్రధాని పివి చేపట్టిన ఆర్థిక సరళీకృత విధానాలు మొదలయ్యాయి. దీంతో బ్యాంకింగ్, ఆటోమొబైల్, మీడియా ఇత్యాది రంగాలలోని విదేశీ సంస్థలు భారత్లో అడుగుపెట్టాయి. ఆ కంపెనీలలో ఉద్యోగ నియామకాలకు సంజీవ్ రూపొందించిన నివేదిక ఎంతో పనికొచ్చింది. ఆ రిపోర్టును మొదట్లో 5,000కు అమ్మేవాడు. గిరాకీ పెరగడంతో ధర 10,000కు పెంచాడు. గుడ్డు ముందా కోడి ముందా అన్న జవాబు లేని ప్రశ్నని వ్యాపార సాధనంగా చేసుకున్నాడనమాట. సంజీవ్ వందల కంపెనీల క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులకు ఇచ్చే వివరాలను సేకరించి కూడగట్టి జాబితాగా చేసి ఆ నివేదికను అవే కంపెనీలకు అమ్మడం అనే వ్యాపార వ్యూహంతో ఒక కొత్త బిజినెస్ రేఖాభాగానికి ప్రాణం పోశాడు. ఈ లోపున మరో మిత్రుడు వచ్చి ట్రేడ్ మార్క్ నివేదికను కూడా తయారు చేద్దామంటే ఆ రంగంలోకి కూడా దూకేశాడు. 1990లలో కంప్యూటరీకరణ అంతగా జరగకపోవడం వలన ఎవరైనా ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకుంటే ట్రేడ్ మార్క్ మంజూరు అవడానికి కనీసం 4 ఏళ్లు పట్టేది. తీరా 5 ఏళ్లు వేచి ఉన్నాక ట్రేడ్ మార్క్ తిరస్కారానికి గురైతే ప్రాణం ఉసూరుమనేది. అప్పటికే ఆ ట్రేడ్ మార్క్ ఎవరి పేరు మీదనైనా రిజిస్టర్ అయిందా లేదా అని తెలిస్తే అందరికీ ఉపయోగపడుతుందని భావించారు. కళాశాల విద్యార్థులను సమ్మర్ ట్రైనీలుగా నియమించుకొని వారి ద్వారా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వంటి ఎన్నో రంగాలలో అప్పటికే నమోదైన ట్రేడ్ మార్క్ వివరాలు, పెండింగ్లో ఉన్న ట్రేడ్ మార్కులు, దరఖాస్తు వివరాలను సేకరించారు. సేకరించిన జాబితాను నివేదికగా చేసి ట్రేడ్ మార్క్ ప్రాముఖ్యత, అవసరం ఉన్న వివిధ రంగాల కంపెనీలకు అమ్మేవారు. ఓ రోజు ఢిల్లీలో ఐటీ ఎగ్జిబిషన్ జరుగుతోంది. అక్కడికి వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఐటీ కంపెనీల సమాచారం సేకరించేందుకు వెళ్ళాడు. ఓ విదేశీ కంపెనీ స్టాల్లో www.com అని రాసున్న బ్యానర్ సంజీవ్ను తెగ ఆకర్షించింది. అదేంటని స్టాల్ ప్రతినిధిని అడిగాడు. వరల్డ్ వైడ్ వెబ్ అని ఆయన చెప్పాడు. వెబ్సైట్ అంటే ఏమిటో వివరించాడు. భారత్లోకి ఇంటర్నెట్ ప్రవేశించిందని తెలుసుకున్నాడు. 14 అంగుళాల బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ తెరపైన వెబ్సైట్లు ఎలా చూసుకోవచ్చో, ఒకరి నుంచి మరొకరికి ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని ఎలా పంపించవచ్చో తెలుసుకున్నాడు. మరో స్టాల్లో విఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్లను అమ్మడం కూడా చూశాడు. అప్పటికి గూగుల్ లేదు. ఇంటర్నెట్ స్పీడ్ కూడా అత్యంత తక్కువే. అన్ని స్టాళ్లలోనూ కంప్యూటర్లపై యాహూ సెర్చ్ ఇంజిన్ మాత్రమే కనిపిస్తోంది. అప్పటికైతే మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 100ల్లోనే ఉన్నారు. అమెరికాలో ఉంటున్న అన్నయ్య ప్రతి ఆదివారం ఫోన్ చేసేవాడు. ఫోన్ రాగానే తను వెబ్సైట్ పెట్టాలనుకుంటున్నట్లుగా చెప్పాడు సంజీవ్. అతడు ఒక సర్వర్ని అద్దెకు తీసుకోవాలి. నెలకు $25 చెల్లించాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. నువ్వు సహాయం చెయ్యాలి. నేను సంపాదించాక నీకు తిరిగి ఇచ్చేస్తా అన్నాడు అతనితో. తప్పకుండా తమ్ముడు, నువ్వు అడిగితే కాదంటానా? నువ్వు నాకు డబ్బు తిరిగి ఇవ్వడమేంట్రా? నీకు ఈ మధ్య పైత్యం ఎక్కువైంది అంటూ అన్నయ్య మందలించాడు. లేదన్నయ్య, నేను చేస్తున్నది వ్యాపారం కాబట్టి తమ్ముడే, పేకాట పేకాటే అని అన్నయ్యను బుజ్జగించాడు. ఇచ్చిన మాట ప్రకారమే తన కంపెనీలో అన్నయ్యకు 5% వాటాను ఇచ్చాడు. నెలకు 10,000 వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాక రోజులు భారంగానే గడిచాయి సంజీవ్కి. అయితే బాల్య స్నేహితులు కార్లు, ఇల్లు కొనుక్కున్నారు. మామా, హోటల్ మౌర్య షట్టాల్లో వీకెండ్ పార్టీకి వస్తావా అని అడిగేవాళ్ళు. అంత స్తోమత తనకు లేదని చెప్పలేక సారీరా, ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని తప్పించుకునేవాడు. డొక్కు పైకేసుకుని తిరగడం, పార్టీలకు హాజరు కాకపోవడంతో పక్కన పెట్టేశారు దోస్తులు. భాయిలోగ్, మన బ్యాచీ అంతా కలిసి సింగపూర్, బ్యాంకాక్ తిరిగొద్దామనుకుంటున్నాం కదా, మరి సంజీవ్ గారికి చెబుదామా వద్దా అని
సంశయించేవారు. సంజీవ్ మాత్రం ఏ డాబు దర్పం లేకుండా తన పరిస్థితికి అనుకూలంగా మసులుకుంటూ లక్ష్యం వైపే గురిపెట్టాడు. ఈలోపు పెళ్ళయింది. భార్య కూడా ఉద్యోగం చేస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఓ రోజు ఢిల్లీలోని పైనీర్ అనే ఓ ఆంగ్ల పత్రికలో కెరీర్స్ పేజీ నిర్వహణ కోసం పార్ట్ టైం ఎడిటర్ కావాలని ప్రకటన వచ్చింది. సంజీవ్ చదువు అనుభవం చూసి వెంటనే నియమించుకున్నారు. ఓ పూటల్లా పత్రికలో ఉద్యోగ అవకాశాలు శీర్షికకు ఎడిటర్లా పనిచేయడం, మరో పూట తన సొంత కంపెనీ నిర్వహణ వ్యవహారాలు చక్కబెట్టడం చేశాడు. పత్రికలో పనిచేయడం వల్ల పరిచయాలు పెరిగాయి. తన కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఐసిఐసిఐ వెంచర్ క్యాపిటల్ ముందుకొచ్చింది. వెబ్సైట్ రూపకల్పనకు నిపుణుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. అప్పుడు ఎంసీఏ చేసిన వాళ్ళకి గిరాకీ ఉండేది. ఎన్ఐఐటి, ఆప్టెక్ వంటి కంప్యూటర్ శిక్షణా సంస్థలకు వద్దకు వెళ్ళి ఓ ప్రోగ్రామర్ను ఎంచుకున్నాడు. జీతం ఇవ్వలేను, కంపెనీలో వాటా ఇస్తానని అతన్ని ఒప్పించాడు. నన్ను నమ్మితే నేను నీకిచ్చే 5% వాటా భవిష్యత్తులో కొన్ని కోట్లవుతుంది అన్నాడు. ఓ రోజు సరోజ అనే ఐఐఎం అహ్మదాబాద్లో తన జూనియర్ బ్యాచ్ అమ్మాయి తారసపడింది. ఉభయ కుశలోపరి యోగక్షేమాలు కొనుక్కున్నాక సరోజ స్వంతంగా కన్సల్టెన్సీ నడుపుతోందని తెలుసుకున్నాడు. తన కంపెనీలో చేరి సహాయంగా ఉంటే నీకు 9% వాటా ఇస్తానన్నాడు. సంజీవ్ వ్యాపార దక్షత మీద గురి ఉండడం వలన వెంటనే ఒప్పుకున్నారావిడ. అనిల్ లాల్ అనే ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ నేడు నౌకరీ.com గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. విఎన్ సరోజ అనే ఆమె కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గాను ఎదిగారు. అలా 1997లో నౌకరీ.com పుట్టింది. అప్పటికి ఐటీ కంపెనీ ఉద్యోగులకు మినహా ఇంటర్నెట్ అంటే ఎవరికీ తెలియదు. దేశం మొత్తం మీద 10,000 మంది యూజర్లు ఉంటే గొప్ప. రోజు వేర్వేరు భాషల్లోని వార్తాపత్రికలన్నీ ముందేసుకుని ఉద్యోగ అవకాశాల ప్రకటనలను చదివి నౌకరీ.comలో పోస్ట్ చేసేవారు. 1989 డిసెంబర్ 31న Y2K ముసలం సంభవించవచ్చునని అమెరికాలో చర్చలు జరుగుతున్నాయి. దేశంలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగింది. పత్రికల్లో విరివిగా ఇంటర్నెట్ గురించి కథనాలు వచ్చేస్తున్నాయి. ఉద్యోగార్థులకు నౌకరీ.com తప్ప మరొక మార్గం లేదు. దీంతో మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. కొత్తలో సభ్యత్వ రుసుం లేకుండా ఉద్యోగాలు వెతుక్కునే వెసులుబాటు కల్పించారు. కంపెనీల నుంచి మాత్రం కొంత మొత్తం వసూలు చేసేవారు. తొలి ఏడాది 2.5 లక్షలతో మొదలైన ఆదాయం 1999 నాటికి 40 లక్షలకు చేరుకుని ఆశాజనకంగా మారింది. నౌకరీ విజయాన్ని చూసి jobsahead.com అనే మరో జాబ్ వెబ్సైట్ వచ్చింది. రావడంతోనే టీవీలు, పత్రికల్లో వాణిజ్య ప్రకటనల్ని కుమ్మరించింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య షార్జాలో జరిగిన క్రికెట్ టోర్నమెంటుకు సహ స్పాన్సర్గా వ్యవహరించింది. ఆ వెబ్సైట్ దూకుడు చూస్తుంటే మొదటికే మోసం తెచ్చేలా ఉందని గ్రహించాడు సంజీవ్. తను కూడా వేగం పెంచాడు. అప్పటి వరకు ఏదో చిన్న జాబ్ సైట్గా నిలదొక్కుంటే చాలనుకున్న ఆయన పెద్ద వ్యూహం రచించక తప్పలేదు. నౌకరీ.comను అంతర్జాతీయ జాబ్ సైట్గా అభివృద్ధి చేశాడు. ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐఏఎఫ్ఐ, ఐఐఎఫ్సిఐ తదితర వెంచర్ క్యాపిటల్ కంపెనీల నుంచి పెట్టుబడులు సేకరించాడు. 2000 సంవత్సరం నాటికి పుట్టగొడుగుల్లా వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. సాంకేతికత, ఇంటర్నెట్ వినియోగదారుల కన్నా 100 రెట్లలో వెబ్సైట్లు పుట్టుకురావడం వల్ల మరికొన్ని కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా .com సంక్షోభం ఏర్పడింది. వేల సంఖ్యలో సైట్లు గల్లంతయ్యాయి. సంక్షోభం ముగిసే వరకు నిధులు ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా నెట్టుకొచ్చాడు సంజీవ్. దాంతో తన వెబ్సైట్ బతికి బట్టకట్టింది. నెమ్మదిగా సర్వర్లు, సాంకేతికత, ప్రకటనలపై దృష్టి పెట్టి ముఖ్య నగరాలలో కార్యాలయాలను నెలకొల్పాడు. ఈలోగా అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్పై దాడులు జరిగాయి. దీంతో కంపెనీలన్నీ తాత్కాలికంగా నియామకాలను ఆపేశాయి. దాంతో నౌకరీ.com 2 ఏళ్ల పాటు నష్టాలను చవిచూడవలసి వచ్చింది. ఈలోపు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా timesjobs.com తీసుకువచ్చింది. టైమ్స్ వంటి దిగ్గజ సంస్థతో పోటీని తట్టుకోలేవు కాబట్టి నౌకరీ.comను మాకు అమ్మేయంటూ
కొన్ని సంస్థలు ఒత్తిడి చేసినా లొంగలేదు. సంజీవ్ రెట్టించిన ఉత్సాహంతో కష్టపడ్డాడు. 2006లో Naukri.com పబ్లిక్ ఇష్యూకి వెళ్ళింది. అలా వెళ్ళిన తొలి .com కంపెనీ ఇదే. కాలక్రమంలో ఇంటర్నెట్ యూజర్లు పెరగడంతో మొబైల్ యూజర్లకు ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టాడు. దాదాపు 5 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లతో 60% ఆన్లైన్ జాబ్ మార్కెట్ను నియంత్రించే స్థాయికి చేరుకుంది సంస్థ. నౌకరీ ద్వారా పట్టభద్రులకు ఉద్యోగాలైతే వస్తున్నాయి. పనిలో పనిగా పెళ్లిళ్ళు చేసేస్తే సెటిల్ అయిపోతారు. తలచిందే తడవు పెళ్లి సంబంధాల కోసం జీవన్సాథీ.com తీసుకువచ్చాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని ఆకట్టుకుంది. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటారు, పెళ్ళయ్యాక ఇల్లు కొనాలనుకుంటారు కదా, దానికి ఓ మార్గాన్ని కనిపెడదాం అనుకున్నాడు సంజీవ్. ఇల్లు కొనుగోలు అన్వేషణకు 99acres.com అనే రియల్ ఎస్టేట్ పోర్టల్ను సృష్టించాడు. రాజమౌళి సినిమాలాగా సంజీవ్ ప్రారంభించిన వెబ్సైట్లన్నీ హిట్ అయ్యాయి. ఉద్యోగం, పెళ్ళి, ఇల్లు తరువాత పిల్లలు, ఆ దశను వదలలేదు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు శిక్ష.comను ప్రవేశపెట్టి రాబోయే తరం తనను గుర్తుకు పెట్టుకునేలా చేశాడు. వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో ఎదురయ్యే అవసరాలనే తన వ్యాపార ఆలోచనలుగా మలుచుకొని జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు సంజీవ్. ఈరోజు మనం Naukri.comను స్థాపించి తన వ్యాపారాన్ని నిరంతరం కొనసాగిస్తూ మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన సంజీవ్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని వ్యాపారవేత్త కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.